శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలు, ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. బ్రాండ్ బాబుతో పాటు బ్రాండ్ విశాఖ కూడా తిరిగొచ్చింది అంటున్న మంత్రి లోకేష్. P4 జీరో పావర్టీ పేరుతో చంద్రబాబు తాజా పబ్లిసిటీ స్టంట్ అంటున్న అంబటి రాంబాబు. ఏప్రిల్ 1 నుంచి కొత్త సిలిండర్కు దరఖాస్తు చేసుకోవాలి, మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక డీటెయిల్స్ చూస్తే, నెల రోజుల రంజాన్ ఉపవాసాలు సోమవారం ముగియడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులు ఈదుల్ ఫీతర్ పండుగను ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని మక్కా మస్జిద్ వద్ద ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలను చెప్పుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా వైభవంగా చేసుకునే పండుగ రంజాన్ పండుగ. మరి రంజాన్ పండుగతో అల్లా యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలి, మనుషులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి నెల రోజుల పాటు రోజా మీరు ఎంతో కఠినమైన ఉపవాసాలు దీక్షలు చేసి అల్లా యొక్క ఆశీస్సులు పొందారు. మరి అన్ని రకాలుగా కూడా ఈ ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, జగన్ భాయ్ ఎప్పుడు కూడా ముస్లింల పక్షాన్ని పెట్టుకుంటాడు. జగన్ భాయ్ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ముస్లింల గురించి అందించడం కూడా జరిగింది. అన్ని రకాలుగా కూడా మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు జగన్ భాయ్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బ్రాండ్ బాబు తిరిగొచ్చాడు, దాంతోపాటు బ్రాండ్ వైజాగ్ తిరిగొచ్చింది. ఒక ప్రభుత్వంగా బ్రాండ్ వైజాగ్ను పునరుద్ధరించాలని మేము నిశ్చయించుకున్నాం. గత 10 నెలల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వంలో పరిశ్రమదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగాం. వ్యాపార అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలను రప్పించగలిగాం అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. Our Chief Minister keeps saying it's no longer about ease of doing business, it's about its speed of doing business. So I was very lucky when I went to Bombay
Chandra sir was very kind to host us in Bombay House. And after that meeting, we were able to move on multiple fronts, including, of course, the hotel, but Tata Power, TCS, Air India. So substantive progress has been made, and you'll see soon major announcements happening for the state of Andhra Pradesh. So it's really exciting times. It's really exciting for Visakhapatnam and North Andhra. In multiple forums, I've shared this. Our vision is to create a $1 trillion economy in the greater Visakhapatnam region. It's not about the state, it's about the region. This area has the raw potential. Today, thanks to the last government, we slipped from 9th largest economic city to the 10th position. So we lost one position. I know Bharat is murmuring, mumbling. We want to make it the 5th largest economic city. We believe that Visakhapatnam has that raw energy, power, entrepreneurial spirit. You've elected great set of MLAs, member of parliament. Now it's on their head that they lead from the front and ensure that we make Visakhapatnam the 5th largest economic city in India. And as an IT minister, I want to make it very clear that Visakhapatnam is going to be our IT destination for Andhra Pradesh. And in the next 5 years, our agenda is very clear. The roadmap is set. We will create 5 lakh IT jobs here in the greater Visakhapatnam region. This will require support from all of you, from the local community. A lot of people asked me questions yesterday. If you go to bring so many companies, what's going to happen with our infrastructure? Yes, we are going to shake up Visakhapatnam. No second thoughts about it. Infrastructure will be built. Yesterday I got a chance to travel around the city with Bharat, your MP here. We discussed threadbare on the infrastructure that needs to come in, the support that we need to do, the world-class stadiums that need to get built. Yesterday I got an opportunity to actually be part of the amazing Delhi Capitals victory here in Visakhapatnam, and I was jokingly telling to GMR that they should relocate the team to Visakhapatnam because it got a lot of luck. But apart from that, from getting matches here to concerts here, we really want to create a vibrant city here, and we will support all out. I'd like to thank all the officials here from the tourism department, from the police department for their amazing support. I think this is all the beginning, and I believe that under the leadership of Prabhu Uncle, this is a catalyst that will really get Visakhapatnam going. రాష్ట్రంలో 90 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సోమవారం విశాఖపట్నంలోని జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త సిలిండర్కి దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలో భారీగా పెట్టుబడులు ఉత్తరాంధ్రకు రానున్నాయని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రం నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ లక్ష్యంతో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ చేస్తున్న అనేక కార్యక్రమాలు, భవిష్యత్తులో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర పైన, ఇక్కడ ఉన్న వలసల పైన, ఇక్కడ మనం ప్రత్యేకంగా దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించాలనే తపన మా అందరిలో కూడా ఆయన ఇన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా చెప్తా వచ్చారు. దానికి అనుగుణంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్లో కానివ్వండి, రాష్ట్రంలో మేము ప్రభుత్వాన్ని చేపట్టే ప్రతి కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ స్థాయిలో వస్తున్న పెట్టుబడులు, ఇక్కడికి వస్తున్న పరిశ్రమలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరింత పెంచే విధంగా ఒక కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి వెనకడుగు వేయకుండా ముందుకు తీసుకొస్తాం. జీవీఎంసీలో ఉన్న ప్రతి కార్పొరేటర్కి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాచారం, ఆదేశాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఎవరు కూడా అభివృద్ధిలో మేము పాలు పంచుకోలేకపోతున్నాం అనే భావన కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. సంక్షేమం గురించి కూడా మీరు చూశారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు P4 పథకం ప్రారంభించారు. ఈ సమాజంలో మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉండే విధంగా అసమానతలు లేకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి కుటుంబానికి అందడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభం ఎప్పుడైతే చేశామో నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల లబ్ధిదారులకి మేము ఉచిత గ్యాస్ పంపిణీ చేశాం. ఈరోజు చివరి రోజు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆ స్కీము మరొకసారి బుకింగ్ చేసుకోవడానికి వర్తిస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో
2025-26లో 3 గ్యాస్ సిలిండర్లు మరొకసారి ప్రతి కుటుంబానికి అందించడానికి కోసం పౌర సరఫరాల శాఖ నుంచి మేము చేస్తున్న కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చూశారు. శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, ఈ ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను నేను. అద్భుతంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులను ఆదుకొని 24 గంటల లోపే వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 34,52,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి 8,200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం 24 గంటల నుంచి చేశాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా, ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతాల్లో ఎప్పటి నుంచో అభివృద్ధి కాని ప్రాంతాలు, రోడ్ల విషయంలో వివక్ష చూపించారు. అటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన స్వయంగా పర్యటించి ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చారో ప్రజల జీవితాల్లో మనం చూస్తూ వచ్చాం. మా శాసనసభ్యులు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ 21 నియోజకవర్గాల్లో కూడా ఒక అంకిత భావంతో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమానంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల్ని ఆదుకోవడానికి కోసం ఒక చక్కటి ప్రణాళిక మేము సిద్ధం చేసుకుంటాం. కూటమి ప్రభుత్వం నిర్వహించిన P4 జీరో పావర్టీ కార్యక్రమం చంద్రబాబు తాజా అతిపెద్ద పబ్లిసిటీ స్టంట్ అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శి బంగారు కుటుంబంలో మార్గదర్శి అంటే రామోజీరావుకు చెందిన ఆర్థిక నేరాలతో కోర్టు కేసులు ఎదుర్కొంటున్న సంస్థే అని గుర్తు వస్తోందని అన్నారు. చాలామంది ఉగాదిని చాలా అద్భుతంగా తొలి పండుగను చేసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఒక అద్భుతమైన పథకం అని చెప్పి చాలా పెద్ద ఆర్భాటంతో తాడేపల్లిలో శాసనసభ పక్కనే ప్రాంగణంలో చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసి P4 జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం టైటిల్ చాలా చక్కగా పెట్టి చాలా ఆర్భాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సమేతంగా విచ్చేసి సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కాన్సెప్ట్ తన బుర్రలో నుంచి వచ్చిందని, ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని, ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టమని మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. దట్ ఈజ్ ఆల్సో P4. ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 58 కార్పొరేషన్లో విత్డ్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడుందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా సంపదను. మహబూబ్ నగర్ 5వ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారికి బెంగళూరు, హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందం బంగారు కిరీటాన్ని బహూకరించింది. 1,60,10,501 రూపాయల విలువ చేసిన 1.587 కిలోల బంగారు కిరీటాన్ని ఈవో పురేందర్, చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ధర్మకర్తలకు అందజేశారు. కిరీటంపై తేలు, గుడ్లగూబ, బల్లి, కపాలంతో ఉన్న ప్రతిమలు ఉన్నాయని ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి అలంకరించారు.
సినీ నటుడు మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన కుమార్తె సితారతో కలిసి పంజాగుట్టలో సందడి చేశారు. పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల షోరూంను ప్రారంభించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తన పేరిట ప్రత్యేక కలెక్షన్స్ తీసుకురావటం ఎంతో ఆనందంగా ఉందని సితారా చెప్పారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. అనంతపురంలోని తన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ అధికారం ఉందని వైసీపీ శ్రేణులపై దాడులు చేసే టీడీపీకి చెందిన వారిపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎం చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో, దుర్మార్గం చేస్తున్నారో, మర్డర్లు చేస్తున్నారో వారి అందరిపైన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉండబోతుంది. పోలీస్ ఆఫీసర్లందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా చట్ట విరుద్ధంగా పనిచేస్తుంటే వారంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. వారు తప్పుడు కేసులు కట్టడం కానీ, అక్రమంగా అరెస్టులు చేయడం కానీ, మా కార్యకర్తలను లీడర్లను ఇబ్బంది పెట్టడం కానీ, అవమానం పెట్టడం కానీ జరిగితే వారి పేర్లను కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. మా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుంది వచ్చిన తర్వాత ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను గుర్తు చేసుకుంటే మనకు ఆనాటి రామరాజ్యం గుర్తుకొస్తుంది. అదే రామరాజ్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చడం జరిగింది. ఎన్నికల ముందు సంక్షేమం అని, అభివృద్ధి అని, సూపర్ 6 అని ప్రజలను నీకు 15 అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మర్డర్లతో, మానభంగాలతో, దోపిడీతో, దౌర్జన్యంతో ఈ రాష్ట్రాన్ని ఏ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, ప్రశ్నించే వారు ఉండకూడదు, ప్రశ్నిస్తే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తా ఉంది, తప్పుడు కేసులను కడతా ఉంది, అక్రమంగా అరెస్టులు చేస్తా ఉంది, ప్రశ్నించిన వారిని దారుణంగా హత్యా ప్రయత్నం చేస్తుంది, అవసరమైతే హత్యలు చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దౌర్జన్యం, ఈ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కమ్మ దేవతకు పూజలు నిర్వహించడం నా పూర్వజన్మ అదృష్టమని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో పసిడి పంటలతో ముందుకు సాగాలని సోమవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. ఆలయ కమిటీ సభ్యుల సమన్వయంతో అక్కమాంబ దేవాలయ ప్రాంగణం మరింత అభివృద్ధి చేస్తామని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. 10,000 మొక్కలు భక్తులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వచ్చేసిన మీ అందరికీ, భక్తాదులందరికీ ఈరోజు ఆ మహాతల్లి ఆశీర్వాదం మన కళ్యాణదుర్గం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ఉంటుందని, మన ప్రాంతం ఏదైతే ఉందో కళ్యాణదుర్గం ప్రాంతం ఖచ్చితంగా అక్కమ్మ గారు ఆశీస్సులు మనకి కావాలి. ఎప్పుడు చల్లని దేవుడు అక్కమ్మ గారు అందరూ ఉండాలనే సంకల్పంతో ఈరోజు అక్కమ్మ జాతరకి పట్టు వస్త్రాలతో ఒక ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావడం నిజంగా నేను గర్వపడుతున్నాను. ఇవన్నీ కూడా అక్కమ్మ గారు ఆశీస్సులతోనే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఏదైతే అక్కమ్మ గారు నాకు ఈ సేవ కల్పించడానికి అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను తప్ప దుర్వినియోగం చేసే ప్రసక్తి లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏదేమైనా కూడా అమ్మవారి గురించి నాకు పుట్టినప్పటి నుంచి కూడా తెలుసు. ఎంతో పవిత్రంగా మనం పూజిస్తే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా అమ్మవారు మనల్ని బయటికి తీసుకొచ్చి ఆ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి మనం మంచితనంతో ప్రజలను జయించే విధంగా అమ్మవారు దీవిస్తారు. ఏదేమైనా కూడా నూతన ఆలయ కమిటీ చైర్మన్గా ఎన్నికైన పద్మావతమ్మ గారికి మరియు వాళ్ళ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటే వాళ్ళకు విన్నపం, రాబోయే కాలంలో మనం అభివృద్ధి బాటలో ఈ అక్కమ్మ గారి దేవాలయాన్ని కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంటుంది. ఎందుకంటే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక ముఖ్యమైన పండగ ఏదైనా ఉందంటే అది అక్కమ్మ గారి జాతరే. ఇలాంటి ఈ ప్రాంతంలో మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఏదైనా కూడా అభివృద్ధి అప్పుడే నడుస్తూ ఉంది. మొన్ననే ఒక ఆయన భక్తుడు మన మెట్లు కూడా వేయించడం జరిగింది, ఆయనకు కూడా సంతోషం. ఏదేమైనా కూడా ఇంకా అభివృద్ధి కూడా చాలా రకాల కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మొన్ననే చూశాను, వంటశాలకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా ఏ రకంగా సరి చేయొచ్చో ఆ రకంగా పద్ధతి ప్రకారం ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి ఎక్కడ చేస్తే బాగుంటుందని మన ఆలయ కమిటీ సభ్యులందరితో చర్చించి ఆ ప్రకారం కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా భక్తాదులందరూ కూడా ఇబ్బంది కలుపుకోకుండా ఈరోజు సోమవారం 10 సంవత్సరాలకు వచ్చే ఈ జాతర ఈ సోమవారం పడ్డం, అందులో ఎమ్మెల్యేగా నేను మొదటిసారి ఉండడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇదన్నీ కూడా అమ్మవారి ఆశీస్సులే, అందరూ కూడా ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు ఏదైతే మన అభివృద్ధి బాటలో నడచాలంటే అమ్మవారి ఆశీస్సులు కావాలి, అన్ని రకాలు కూడా ముందుకు తీసుకెళ్తామని సభ మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.